హలో అందరికీ వెల్కమ్ టు కీర్తనాస్ కుకింగ్ ఛానల్. ఇప్పుడు టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దానిని వేడి చేసుకోవాలి. అది వేడయ్యాక దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 2-3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. క్యాప్ తీసాక ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో తగినంత కారం, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి మంచిగా కలుపుకున్నాక క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన టమాటా ఎగ్ కర్రీ రెడీ.